ఈ వీడియోలో వచ్చేసి నేను మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ రివ్యూ అని ఇవ్వబోతున్నాడు. ఇదనే మనకి జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. ఎప్పుడో రిలీజ్ అయిందండి. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక మ్యాన్షన్ 24 ఇది వచ్చేసి మనకి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి కరెంట్లీ. ఆల్ 5 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నట్టుంది. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే చూసినానండి. మిగతా లాంగ్వేజెస్ నాకు ఐడియా లేదు. ఒకవేళ అవైలబుల్ ఉంటే నేను కింద కామెంట్ పెడతాను, లేదంటే దాని మీద షార్ట్ తీస్తానండి. ఇక ఇది వచ్చేసి మనకి ఓంకార్ గారి స్టోరీ, అదే ఓంకార్ గారి రైటింగ్స్ ప్లస్ డైరెక్షన్ అండి. ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే చూడొచ్చండి. మరీ అంత హారర్ కాదు. మీరు హారర్ మూవీ సినిమా చూసి ఇది చూస్తే మీకు పెద్దగా ఏమనిపించదండి. కానీ ఓకే, హాట్‌స్టార్ వెబ్ సిరీస్ లెవెల్‌గా అయితే ఇది ఓకే అండి. ఒకవేళ ఇది కంబైన్డ్ అయ్యి మూవీగా థియేటర్లో తీస్తే పక్కా మూవీ అనేది బిలో యావరేజ్ వచ్చేదండి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. సత్యరాజ్ గారు ఒక ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారండి. ఆయనకు ఒక మ్యాన్షన్లో ఒకటి దొరుకుతుంది. అది తీసుకుని పారిపోయారు, దేశద్రోహి అని ముద్రేస్తారండి. ఇక అప్పుడే వాళ్ళ కూతురు రంగనుతుందండి, మన వరలక్ష్మి శరత్ కుమారు. మా నాన్న అలాంటోడు కాదని చెప్పి వాళ్ళ నాన్నని వెతుక్కుంటా పోతుందండి. ఫైనల్గా వాళ్ళ నాన్న దొరికాడా లేదా అనేదే స్టోరీ అండి. ఇక దీని లోపల పెద్దగా మనకి వరలక్ష్మిని ప్లస్ రావు రమేష్, సత్యరాజ్ని అంతగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. మీకు ఎందుకో ఎపిసోడ్ ఎండింగ్లో తప్ప, ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎండింగ్లో, స్టార్టింగ్లో ఒక 1 మినిట్, ఎండింగ్లో ఒక 2 మినిట్స్ తప్ప మీకు పెద్దగా ఏమనిపించదు. ఓవరాల్గా చూస్తే ఈచ్ ఎపిసోడ్ క్యారీ 25 to 30 మినిట్స్ అండి. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి 32 మినిట్స్ ఉంటుందండి. ఈ అంతా క్యాలిక్యులేట్ చేసుకున్న మన వరలక్ష్మి శరత్ కుమార్ మ్యాక్సిమం ఒక 35 to 40 మినిట్స్ ఉంటారేమో. మన సత్యరాజ్ కూడా ఏముంటారండి, ప్లస్ ఒక 10 మినిట్స్ ఉంటారేమో సత్యరాజ్ గారు. ప్లస్ రావు రమేష్ కూడా అంతే అండి. వరలక్ష్మితో పాటే రావు రమేష్ గారితో కూడా ఉంటుంది. అంతగా ఏం అనిపించలేదు. ముగ్గురిని అంతగా వాడుకోలేదు. మేబీ కాల్ షీట్ దొరకలేదో ఏమో, మనకు తెలియదు. ఇక వెబ్ సిరీస్ గురించి తెలుసుకోవాలంటే ఈచ్ ఎపిసోడ్ రివ్యూ వైజ్ వెళ్దామండి. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి 504 అండి. ఇది అనేది మనకి వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన 10 మినిట్స్ తర్వాత ఇది అనేది యాడ్ అవుతుందండి. ఓకే అండి, 504 అక్కడక్కడ 4 to 5 to 6 ప్లేసెస్తో మనకి హారర్ సీన్స్ అనేవి కనిపిస్తుంది. ఓకే అనిపిస్తుంది. ఇది వచ్చేసి 30 మినిట్స్ స్ట్రీమ్ ఉంటుంది, అదే రన్ టైం ఉంటుంది. ఓకే అనిపిస్తుంది ఫస్ట్ ఎపిసోడ్. అంతగా ఏం అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కూడా కొంచెం పర్లేదు. బీజిఎం కూడా ఓకే అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి 203 అండి. ఇది వచ్చేసి అవికా గౌర్ గారి మెయిన్ లీడ్ అండి. ఓకే అండి, ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ థ్రిల్లింగ్ కూడా ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇది కూడా వచ్చేసి ఒక 26 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుందండి. ఇక ఎపిసోడ్ 3 వచ్చేసి 605 అండి. ఇది బాగుంటుందండి, దేవుడమ్మ కాన్సెప్ట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎపిసోడు. కానీ రొటీన్ ప్లాట్ లైన్ వచ్చేసరికి ఏదో అట్లా అనిపిస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. కానీ మీకు ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. రాజీవ్ కనకాల గారు వాళ్ళ కూతురుతో మాట్లాడుతున్నప్పుడే మీరు స్టోరీ లైన్ అనేది ఎక్స్పెక్ట్ చేసేస్తారు. క్లైమాక్స్ ఇది ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేసేస్తారండి. ఇక ఎపిసోడ్ 4 వచ్చేసి మనకి 409 అండి. ఇది కూడా రొటీన్ స్టోరీ అండి. కొన్ని అయితే ఎందుకు వచ్చినాయో, ఎందుకు వెళ్ళినాయా, ప్లస్ వచ్చా ఇట్లా అవ్వచ్చా అన్నట్టు మనకి అర్థమైపోతుంది. ఈ ఎపిసోడ్ అయితే అంతగా ఏం అనిపించలేదండి. ఓకే కూడా కాదు. ఎందుకో ఈ ఎపిసోడ్ అయితే నేను చాలా ఫార్వర్డ్ చేసినానండి. హారర్ సీన్స్ కూడా పెద్ద అంతగా అనిపించలేదు. ప్లస్ రొటీన్ ప్లాట్ లైన్ అండి. ఎవ్రీ ఎపిసోడ్ రావడం, పోవడం, సావడం అంతే ఉంటుందండి. ఇక ఎపిసోడ్ 5 వచ్చేసి నందు గారిది, బిందు మాధవ్ గారు, అబ్బా వేరే లెవెల్ యాక్టింగ్ అండి. ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి 307 అండి. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ చూపించినారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఎక్సలెంట్ ఉందండి. ఎపిసోడ్ 5 అయితే గూస్ బంప్స్ అనిపిస్తాయి కొన్ని సిచ్యువేషన్స్లో. ఇక ఇది కూడా సేమ్ ప్లాట్ లైన్ అండి. సేమ్ ప్లాట్, ఎవ్రీ ఎపిసోడ్ సేమ్ ప్లాట్ ఉంటుందండి. హారర్ ఎపిసోడ్స్లో ప్రతి ఒక్క ఎపిసోడ్ సేమ్ ప్లాట్ ఉంటుంది. కానీ ఈ 3 ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ కంపేర్ చేసుకుంటే ఎపిసోడ్ 2 పర్లేదు, ఓకే బాగుంటుంది అనిపిస్తుంది. ఎపిసోడ్ 5 చాలా బాగుంటుంది. 2 ఓకే అనిపిస్తుంది ఈ అన్ని ఎపిసోడ్స్లో చూసుకుంటే. ఇక దీంట్లో కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుందండి. ఎపిసోడ్ 2లో స్టార్టింగ్లో కొంచెం అవికాగా ఎక్స్పోజింగ్ ఏమో అనిపిస్తుంది. కానీ దీంట్లో అయితే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుందండి. ఇది ఒక్కటి స్కిప్ చేసుకుంటే మిగతా ఫ్యామిలీతో చూడొచ్చు వెబ్ సిరీస్. ఇక ఎపిసోడ్ 6 ఫైనల్ ఎపిసోడ్ అండి. ఇది ఒక 32 మినిట్స్ రన్ టైం ఉంటుందండి. ఇది కూడా మరీ రొటీన్ అనిపించేసిందండి. ఇక ఓంకార్ గారి ప్రతి ఒక్క మూవీ క్లైమాక్స్ లెక్కన ఇది కూడా అనిపించేసింది. చాలా రొటీన్ అనిపించింది ఈ క్లైమాక్స్ కూడా. కానీ పర్లేదు, చూడొచ్చు. ఇక లాస్ట్కి సీజన్ 2 కూడా హింట్ ఇస్తారండి. ఇక అది ప్రోత్సాహం అంతే, ఇక దేవుడికి ఎరుగు. ఎందుకంటే సీజన్ 1 వచ్చినంత ఒక సేవ్ టైగర్స్ తప్ప సీజన్ 2 మిగతా అనేది పతగోడు లేకుండా పోయింది మనకు హాట్‌స్టార్లో. తీసుకోవచ్చు, టైం పడవచ్చు. రీచ్ ఉంటేనే సీజన్ 1 రీచ్ ఉంటేనే సీజన్ 2 వస్తుందండి. దానికే ప్రొడ్యూసర్లు ముందు వస్తారు. ప్లస్ జియో హాట్‌స్టార్ మనకు పర్మిషన్ ఇస్తుంది.
మేబీ ఉంటాయి, చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇక ఓవరాల్గా రివ్యూ చూస్తే నేనైతే 2 సరే 3 ఇద్దామంటే 5కి 3 ఇస్తాను. చూడొచ్చు, కొత్త ఫీల్ అయితే ఏమనిపించండి. కొత్తగా హారర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు అయితే మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అనిపిస్తుంది ఇది సెట్ అవ్వదు అన్నట్టు మీకు ఫీలింగ్ వచ్చేస్తుందండి. కానీ ఓవరాల్గా మూవీ అయితే ఇది వెబ్ సిరీస్ అయితే చూడొచ్చండి. ఎట్లాగో వీకెండ్సే ఉంటుంది, ఈరోజు ఎట్లాగో సండేనే కదా, చూడండి. వెబ్ సిరీస్ చూసి మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. లేదు మీరు ఇట్లా చెప్పినారు కొంచెం చేంజెస్ చేయండి అంటే ఫర్దర్ వీడియోస్ అనేది చూసి కొంచెం జాగ్రత్తగా చేంజెస్ చేసి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక ఇలా మరిన్ని వీడియోస్ అన్ని వీడియోస్ మీకు మన ఛానల్ నుంచి రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.